2017 సంవత్సరంలో రెడ్మీ నోట్ 4 మొబైల్ అయితే 13,000 పెట్టి కొన్నాను. సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత అదే ప్రైస్ లో రెడ్మీ నుండి AMOLED డిస్ప్లే, 5G ప్రాసెసర్, 50 MP కెమెరా ఇలాంటి మంచి ఫ్యూచర్స్ ఉన్న మొబైల్ ని అదే 13,000కి తీసుకొస్తున్నారు. దీన్ని బట్టి అయితే మనం ఒకటి చెప్పొచ్చు, టెక్నాలజీ అనేది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ వీడియోలో వచ్చేసి మనం రెడ్మీ 12 5Gకి సంబంధించిన అన్బాక్సింగ్ ఇంకా ఫుల్ రివ్యూ చూసేద్దాం. ఈ వీడియోను కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీరు ఏ ఊరు నుంచి నా వీడియో చూస్తున్నారో మీ ఊరి పేరు అయితే నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ ఏ ఊరు వరకు వెళ్తున్నాయో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. రెడ్మీ బ్రాండ్ గురించి ఎవరు ఎలా మాట్లాడినా సరే ఒకటైతే ఒప్పుకోవాల్సిందే, రెడ్మీ బ్రాండ్ గ్లోబల్ గా 3rd పొజిషన్ లో ఉంది. ఇది దేని వల్ల అంటారు? నేను అనుకునే రీజన్స్ బడ్జెట్ లో మంచి మొబైల్ ఇవ్వడం, ఫ్లాగ్షిప్ లాంటి స్పెక్స్ ఉన్న మొబైల్స్ కూడా రీజనబుల్ గా అమ్మడం, ఇక మూడోది వచ్చేసి సర్వీస్ సెంటర్స్. ఈ 3 విషయాల వల్ల రెడ్మీ వాళ్ళైతే గ్లోబల్ గా 3వ పొజిషన్ లో ఉన్నారు. వీటితో పాటు మొబైల్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా బాగానే ఇస్తారు. రెడ్మీ బ్రాండ్ గురించి మీరు ఎంత నెగిటివ్ గా మాట్లాడుకున్నా సరే మీ ఇంట్లో కూడా రెడ్మీకి సంబంధించిన మొబైల్స్ ఒకటో రెండో తప్పకుండా ఉంటాయి. నేను చెప్పిన మాట అగ్రి చేసే వాళ్ళైతే నాకు కింద కామెంట్ లో చెప్పండి. ఇలాగే రెడ్మీ వాళ్ళు చాలా మొబైల్స్ తీసుకొస్తే వరల్డ్ నెంబర్ 2 పొజిషన్ కి అయితే వెళ్ళిపోతారు ఈజీగా. ఇక ఈ విషయాలని పక్కన పెట్టేస్తే రెడ్మీ నుంచి కొత్తగా వచ్చిన మొబైల్ రెడ్మీ 12 5G. ఇది వచ్చేసి గ్లోబల్ మార్కెట్ లో 12R అనే పేరు మీద అయితే వచ్చింది. కానీ ఇండియాకి మాత్రం ఆగస్టు 1న రెడ్మీ 12 5G అనే పేరు మీద తీసుకొస్తున్నారు. ఈ మొబైల్లో మంచి ఫీచర్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పాను. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేస్తూ. ఇక మొబైల్ బాక్స్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ లో ఉంది. మన దగ్గర వచ్చేసి స్కై బ్లూ వేరియంట్ అయితే ఉంది. బాక్స్ లో వచ్చేసి మొదటగా మొబైల్ అయితే ఇచ్చారు. మొబైల్ తీసి పక్కన పెట్టేసి టీపీ కేసు, అలాగే పేపర్ వర్క్, చార్జర్ కూడా ఉంది. ఇక మొబైల్ వచ్చేసి చూడడానికి సేమ్ రెడ్మీ నోట్ 12 లాగే ఉంది. ఇంకా మీకు ఈజీగా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు రాబోయే ఐఫోన్ 15 లాగా కూడా ఉంది. ఎడ్జెస్ అనేవి చాలా ఫ్లాట్ గా అయితే ఇచ్చారు. మొత్తానికి అన్ని బ్రాండ్స్ కూడా ఐఫోన్ మీద ఎందుకు పడ్డాయో తెలియట్లేదు. డిజైన్ అయితే ఆల్రెడీ చూసిన లాగానే అనిపిస్తుంది, కాకపోతే కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది, కొత్త మొబైల్ కదా. ఇక దీనికి సంబంధించిన స్పెక్స్ అన్ని కూడా స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూసేయండి.